నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడంపై న్యాయవాదులు చేస్తున్న దీక్ష 31వ రోజుకు చేరుకున్న సందర్భంగా కడప బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు కె రామకొండయ్య మరియు సాదాక్ అలీఖాన్ వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ జీవో నంబర్ 145 రద్దు చేయాలని మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడం సరికాదని నిరాహార దీక్ష చేపట్టి 31 రోజులైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడం ద్వారా రాయలసీమ, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా కక్షదారులు ఆర్థికంగా నష్టపోతారని, ఇది సరికాదని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 145 జీవోను రద్దు చేసి తిరుపతికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును తరలించడం సరికాదన్నారు. టీపీఎస్ కేసులన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా 5 డివిజన్లుగా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండే ఎన్డీపీఎస్ కేసులన్నింటినీ 5 కేంద్రాలకు మార్చడం జరిగింది. ఇది రాయలసీమ జిల్లాలో ఉండే ఎన్డీపీఎస్ కేసులన్నింటినీ కూడా తిరుపతి కేంద్రంగా ఆడొక కోర్టును, స్పెషల్ కోర్టును పెట్టి అక్కడ జరపాలని నిర్ణయించింది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది మా కోసం కాదు, ప్రజల కోసం, సాక్షుల కోసం, పోలీసుల కోసం, ప్రజల కోసం నేను చెప్తున్నాను ఇది. ఎందుకంటే తిరుపతికి కర్నూలు జిల్లా నుంచి ఒకడు వచ్చి తిరుపతి కోర్టులో వాడి కేసు నడుపుకోవాలంటే చాలా కష్టమైన పని. దాదాపు 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల దూరం నుంచి వాడు రావాలంటే, 400 కిలోమీటర్ల నుంచి రావాలంటే వాడు ఒకరోజు ముందుగానే రావాలి. అక్కడ కేసు జరగకపోతే, న్యాయమూర్తి గారు లేకపోతే మళ్ళీ ఇప్పుడు పోతాయో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు పెండింగ్ నోచుకోలేదు. అది పోకుండా ప్రభుత్వము అన్ని కేసులు ఒకేసారి జరపాలని తీసుకునే నిర్ణయం చాలా బాధాకరమైన విషయము, చాలా ఇబ్బందికరమైన విషయము. ఇది ఆచరణకు సాధ్యం కాని విషయం. ఇప్పుడు యథాతథంగా ఏ కోర్టులలో ఆ కోర్టులలో జరిగే విధంగా ప్రభుత్వము పెట్టాలని, అట్లా పెట్టకపోతే ప్రజలకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, పోలీసులకు, సాక్షులకు అందరికీ ఇబ్బందికరమైన విషయమని మేము గత 31 రోజులుగా ప్రభుత్వానికి తెలియపరుస్తూ నివేదన చేస్తున్నాం. ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ రాలేదు, ఎటువంటి సూచన రాలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే గుర్తించాలి. లేకపోతే ఈ న్యాయవాదుల ఉద్యమం కాస్త ప్రజల ఉద్యమంగా మారుతుంది. మారినప్పుడు పరిస్థితులు వేరేగా ఉంటాయి. దానికి జరిగే పరిణామాలకు ప్రభుత్వము, తత్సంబంధిత అధికారులు మాత్రమే బాధ్యులవుతారు అని ఒకేసారి హెచ్చరిస్తున్నాం. ఇప్పటివరకు ఎవరెవరు మద్దతు ఇచ్చారు? ఇప్పటి వరకు మా ఈ ఉద్యమానికి కొన్ని ప్రజా సంఘాలు, హెచ్డిపిఎస్ పార్టీ వీళ్ళంతా వచ్చి మాకు మద్దతు పలికినారు. ఇంకా మద్దతు పలకవలసిన వాళ్ళు పలకడం లేదు. వాళ్లకు తెలుసో తెలియదో మాకు తెలియదు. కనీసం తెలియకపోతే వచ్చి తెలుసుకోవాల్సిన పరిస్థితి, బాధ్యత ఉండాలా. లోక్సత్తా వాళ్ళు కూడా వచ్చినారు, కొన్ని ప్రజా సంఘాలు వస్తున్నాయి, వామపక్షాలు వచ్చినాయి. కానీ ఎవరైతే రావాల్సి ఉందో వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు రావాలా, రాకపోతే వచ్చేటట్టు చేస్తాం. మీ పేరు? నా పేరు రామకొండయ్య, అడ్వకేట్, కడప. కడప బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 31 రోజుల నుంచి జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తూ ఎన్డీపీఎస్ కోర్టుని తిరుపతికి తరలించడం మేము ఖండిస్తున్నాం. కడపలో ఒక సాధారణ అడ్వకేట్ జీవితం కూడా ఈ ఎన్డీపీఎస్ కోర్టులతో ముడిపడి ఉంటుంది. తర్వాత ఎవరైతే కక్షిదారులు ఉన్నారో, ముద్దాయిలు, వీరికి కూడా చాలా దుర్భరమైన జీవితంతో వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. తిరుపతికి వెళ్ళాలన్నా, రావాలన్నా వీటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ, అడ్వకేట్ ఖర్చులు కానీ, స్థలం కానీ అన్నిటికీ వివాదాస్పదంగా తయారవుతుంది. కాబట్టి మేము ఈ జీవో నంబర్ 145ని రద్దు చేయాలని ఖండించడం. తర్వాత ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇక్కడే జరిపించాల్సిందిగా కోరుతున్నాం. సాదాక్ అలీఖాన్, అడ్వకేట్, కడప. ఫస్ట్ నుంచి बोलना కడప బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 31 రోజుల నుంచి జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్ష